విజయధనస్సు కర్ణుడి దగ్గరికి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. విజయధనస్సుని శివుడి కోసం విశ్వకర్మ తయారు చేశాడు. దీనితో శివుడు త్రిపురాసురులను అంతం చేశాడు. ఆ తర్వాత విజయధనస్సు ఇంద్రుడి దగ్గరకు వస్తుంది. తర్వాత ఇంద్రుడి దగ్గర నుండి శక్తియుల అంతం కోసం పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు విజయధనస్సుతో 21 సార్లు శక్తియులను అంతం చేశాడు. తర్వాత తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి ఇస్తాడు. విజయధనస్సుకి చాలా స్పెషల్ పవర్స్ ఉంటాయి. దీనిని ఉపయోగించిన వారికి అపజయం అనేది ఉండదు. విజయధనస్సు యజమాని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే దాని పవర్స్ యాక్టివేట్ అవుతాయి. సాధారణ ఆయుధాలు దీనిని ఏమీ చేయలేవు. దీని నుండి వచ్చే బాణం అగ్నిలాగా ఒక మెరుపుతో వస్తుంది. విజయధనుస్సుకి గాంధీవం కన్నా చాలా అద్భుతమైన పవర్స్ ఉన్నాయి. ఈ ధనుస్సుని మహాభారతంలో కర్ణుడు 17వ రోజు మాత్రమే ఉపయోగించాడు. కర్ణుడు వెళ్లిన దారి అధర్మం. భూమాత శాపం వల్ల రథభూమిలో ఇరుక్కుపోయినప్పుడు విజయధనుస్సు పక్కన పెట్టాడు. అంతటితో కర్ణుడు గాంధీవం చేత మరణిస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.